భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే కాటారం పోలీస్ స్టేషన్లో కాటారం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చెడు మార్గాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడికను, అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నారు. గంజాయి గురించి సమాచారం తెలిసిన ప్రజలు స్థానిక పోలీసులకు డైల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. గంజాయి రవాణా, గంజాయి సేవించే వారిపై పటిష్ట నిఘా చేస్తాం అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఏం చేస్తున్నారు, మీ ప్రాపర్ గా నీకు మార్క్ చేశారా లేదా, ఈ గంజానికి అలవటం నీకు బంద్ చేశారా లేదా, ఆ కోసం నీకు మేము ఇప్పుడు మీకు పిలుస్తాం. ఆ పిలువన తర్వాత మీకు ఖచ్చితంగా ఇక్కడ రావాలి. రాలేకపోతే మా వాళ్ళు అక్కడ వస్తారు. అన్నెసరిగా మీ ఫ్యామిలీ కూడా బదనాం అవుతుంది. ఆ విలేజెస్లో స్టేషన్ నుంచి మీకు కాల్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ రావాలి. మీ ఇది అలవటం ఏదైనా ఉంటే 2-3 మంత్స్లో ఈ ప్రాపర్గా బంద్ చేస్తే మాకు మీకు అది ఇన్ఫర్మేషన్ వస్తే మేము ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తాం. ఆ టైప్లో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏదైనా అలవటం చేస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి కూడా రికార్డులో ఏదైనా మీ పేరు ఉంటే అది కూడా మేము బంద్ చేస్తాం. సో ఆథరైజ్ మాత్రమే అది మీ మళ్ళీ అలవటం ఏదైనా స్టార్ట్ చేస్తే, మళ్ళీ ఏదైనా గాంజా కొంచెం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి నాట్ జస్ట్ ఇంకా రిపోర్ట్ మాత్రమే ఏదైనా ఉంటే మేము ఎఫ్ఐఆర్స్ కూడా రిజిస్టర్ చేస్తాం. ఒక్కసారి మీ ఎఫ్ఐఆర్లో పేరు వస్తే అది నీకు లైఫ్ టైం నీకు దాంట్లో ఉంటుంది. మీ ఏదైనా నీకు పేరు వస్తే మళ్ళీ అది చేస్తే ఖచ్చితంగా మేము రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్, గాంజా సస్పెక్ట్ షీట్ కూడా మేము స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో మీ మొత్తం జీవితం ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి మీ అందరి మీద కూడా కేసులు గట్టిగా పెట్టాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ టైం చేస్తాము. రెండోసారి ఈ రకంగా ఊరికే చెప్పేది ఉండదు. ఇక ఖచ్చితంగా నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తామో వాళ్ళందరి మీద కూడా గట్టి కేసులు పెట్టి అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉంటాయి గంజాయికి సంబంధించిన కేసుల్లో, కన్స్యూమర్స్ మీద కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఎంటర్టైన్ చేసేది ఉండదు. కాబట్టి దీన్ని గమనించుకొని మీరందరూ కూడా ఈ యొక్క గంజాయిని వదిలిపెట్టాలి. ఈ తర్వాత కూడా ఎవరైనా సప్లయర్స్ ఉన్నారు భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో, తర్వాత గడ్చిరోలి, చంద్రపూర్, బిజాపూర్, తర్వాత భద్రాచలం, హైదరాబాద్లో కూడా మేము స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఫామ్ చేసి అక్కడ మేము టీం పంపిస్తున్నాము. సో దాంట్లో దెర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ స్టర్మ్ విచ్ హ్యాస్ టు బి అంటర్. సో అది చూసుకొని మేము ఇది చేస్తున్నాము. సో అందరికీ కూడా మేము ప్రజలకి ఆహ్వానం చేస్తున్నాము. మీకు కూడా ఏదైనా గాంజా గురించి, సప్లయర్స్ ఆర్ కన్జంప్షన్స్ ఆర్ ఎనీ ప్లేసెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. మా పోలీస్ యాక్షన్ నుంచి కూడా విల్ టేక్ డెఫినెట్లీ యాక్షన్. ఏదైనా ప్లేసెస్ ఉంటే సస్పిషియస్ ప్లేసెస్ అక్కడ కూడా మేము ప్రాపర్గా పెట్రోలింగ్ అది మేము ఇంకా పెరుగుతాము. సో ఈ స్పెషల్ డ్రైవ్లో ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఈ గురించి మేము ఆహ్వానం చేస్తాము. ఆ గాంజా కన్జ్యూమర్స్ గురించి మేము ఐడెంటిఫై చేస్తున్నాము. దాంట్లో ఒక లిస్ట్ మేము ప్రిపేర్ చేసాం. అన్ని గాంజా కన్జ్యూమర్స్కి మేము ఇంట్రోగేషన్ రిపోర్ట్ ఇక్కడ ఫామ్ చేస్తున్నాము. సో ఇక్కడ గాంజా తగ్గుతున్నారు, కుటుంబంలో ఎవరు ఉన్నారు, ఏ ప్లేసెస్లో ఏం చేస్తున్నారు, సప్లయర్స్ ఎవరు ఉన్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఎంత వయసు ఉంది, అది మొత్తం ఇన్ఫర్మేషన్ మా దగ్గర పెడుతుంది. సో ఇప్పటి నుంచి ఏదైనా ఉంటే ఖచ్చితంగా రెగ్యులర్గా మేము కౌన్సిలింగ్ ఇప్పుడు చేస్తున్నాము. తర్వాత అందరికీ ఈ గాంజా కౌన్సిలింగ్లో ఏదైనా పర్పస్ ఉంటే, ఏదైనా గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారు అందరూ చాలా 20-25 ఇయర్స్ మాత్రమే చేస్తున్నారు. వైట్నర్స్, తర్వాత సులోచన్, ఈ టైప్లో కన్జంప్షన్ నడుస్తుంది. సో దాంట్లో అందరికీ మేము ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి ఇది కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో అందరికీ ఒక జీవితంలో ఏదైనా మీ చేసిన తర్వాత మార్క్ చేయాలి. ఆ కోసం